దీన్ని గమనించాలి. ప్రజలంతా దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ సర్వే వల్ల ఏ ఒక్కళ్ళకి ఏ రకమైన స్కీమ్కి ఇబ్బంది కలగదు. మీకొచ్చే స్కీములు, మీకేవైతే ఎలిజిబుల్ ఉన్న స్కీములు తప్పకుండా ఈ సర్వే వలన మీరు ఫోర్గో అయ్యేది ఉండదు అని చెప్పటానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ లోకి నేను రావటం జరిగింది. కాబట్టి ప్రతి ప్రాంతంలో ఉండే పౌరులు మీ ఇంటి దగ్గర కానీ మీరు ఎక్కడుంటే అక్కడ, మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మీ పేరుని, మీ కుటుంబాన్ని ఈ సర్వేలో మీరు కూడా పాల్గొని నమోదా చేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మీ అందరినీ కోరుతున్నాను. గ్లోబల్ ప్రచారాలు నమ్మొద్దు. ప్రతిపక్షంలో ఉన్నాము కదా అని ఏది చెప్పితే అది నడుస్తుందని, నడిచే విధంగా మేము చెప్పింది ప్రజలు నమ్ముతారు అని చెప్పేది ప్రతిపక్షం నిజమైతే ప్రభుత్వమే యాక్సెప్ట్ చేస్తుంది. అబద్ధాలను నిజం చేయటానికి చెప్పిందే 100 సార్లు చెప్పి ప్రజలను మెబ్బ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రేపు దేశానికి ఆదర్శంగా ఒక రోల్ మోడల్ గా ఈ సర్వే కార్యక్రమాన్ని చేపడితే దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి విమర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలకు కూడా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయాన్ని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలను అడగదలుచుకున్నాను. మీరు అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే అనే కార్యక్రమాన్ని మీరు చేపట్టారు. ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ఒక సర్వే చేశామని చెప్పారు. చేసిన ఆ సర్వేని మీరు ఎలగబెట్టిన ఆ సర్వేని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం గాని, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం గాని, గ్రామాలలో గాని ఆ సర్వేని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ సర్వేలో ఏ అంశాలనైనా సేకరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కానీ, పేద ప్రజలకి కానీ మంచి చేసే కార్యక్రమాన్ని మీరేమైనా చేపట్టారా? చివరికి ఆ చేసిన సర్వేని ఏదో మీరు గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఆ చేసిన సర్వేని ఇప్పటికీ ఎక్కడా మీరు పబ్లిక్ డొమైన్ లో కానీ, పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ప్రజలకి ఉపయోగకరంగా దాన్ని వాడే దాంట్లో కానీ, లేకుంటే ఇతరత్ర ఆ చేసిన సర్వే ఇప్పటికీ ఎక్కడుందో ఇప్పటికీ మాకే తెలియదు. సామాన్య ప్రజలకు ఏమి తెలుస్తుంది? ఒకటైతే నాకు స్పష్టంగా అర్థమైంది. ఏ సమగ్ర సర్వే అయితే మీరు చేపట్టి ఇది ప్రజల మంచి కోసం చేస్తున్నామని ఆనాడు చేపట్టిన సమగ్ర సర్వే ద్వారా ప్రజలకు సంబంధించిన ఆస్తులని ఐడెంటిఫై చేసుకొని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఆస్తులు పెంచుకోవటానికి, ప్రజలకు సంబంధించిన ఆస్తులను మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి, ప్రజల ఆస్తులని కొల్లగొట్టడానికి ఆనాడు మీరు చేసిన సమగ్ర సర్వే ఉపయోగపడింది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగకరమైంది దాంట్లో ఏమీ జరగలేదు అనేది నేను విమర్శించటం, నేను అనటం కాదు, అది యావత్ తెలంగాణ ప్రజలకి తెలుసు. అందుకనే ఉద్దేశపూర్వకంగానే ఆ సమగ్ర సర్వేని మీరు అధికారంలో ఉన్నంత వరకు దాన్ని ఎప్పుడూ బయట పెట్టలే. ఇది నిజమా అవునా కాదా? ఇప్పటికైనా మీరు ఏవైతే తప్పులు చేశారో, ఏ తప్పులు చేస్తే మిమ్మల్ని ఇంటికి ప్రజలు పంపించారో ఆ తప్పులన్నిటినీ సరిదిద్దుతూ భవిష్యత్తులో ప్రజలకి ఉపయోగకరమయ్యే
ఈ 2024 సర్వే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానిని మీరు సమర్థించకపోతే సమర్థించకపోయారు. ప్రతిపక్షంలో మంచి సూచనలు ఇంకేమన్నా ఉంటే ఇవ్వండి. ప్రజలని, సామాన్య ప్రజలని తప్పుదారి పట్టొద్దని మరొక్కసారి కూడా మళ్ళీ రీరిప్లై చేస్తున్నా. అంతేకాదు, ఈ 2024 సర్వేకి సంబంధించిన దాంట్లో ప్రతిపక్షంలో ఉన్న వారందరూ మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర పౌరులే. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానివ్వండి, బావాబావమరుదులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానివ్వండి, వారందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలని అనుకుంటున్నాం మేమందరం. వారు కూడా ఈ సర్వేలో వారి కుటుంబానికి సంబంధించిన ఈ సర్వేలో తప్పకుండా నమోదా చేయించుకోవాలని తెలియజేస్తున్నా. సంతోషం. వారి కుటుంబ సభ్యురాలైన కవిత గారు ఈ సర్వేలో వారి కుటుంబాన్ని నమోదా చేసుకున్నందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంచి పని చేసినందుకు అభినందిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే, భవిష్యత్తులో దేశానికి ఒక ఆదర్శంగా ఉండే కార్యక్రమాన్ని చేస్తుంటే తప్పకుండా దాన్ని అభినందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరితో దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సారీ డెఫినెట్ గా అందరూ, ఎందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించుకున్నాడు, నేను చేయించుకున్నాను. చేర్చుకోబోవటం ఏంటండి? డెఫినెట్ గా అంటే లిస్ట్ అంటే మీ ప్రాంతాల్లో ఇప్పుడు నా నేటివ్ ప్లేస్ వచ్చి ఖమ్మంలో నాది రిజిస్టర్ అవుతుంది. ఎక్కడుండే ఎమ్మెల్యేది మీది కూడా చేర్చుకున్నారు కదా. మా ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ రోజే చేర్చుకున్నారు. డెఫినెట్ గా అందరం చేర్చుకుంటాం. తప్పకుండా. అంటే ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని కొంతమంది మిత్రులు అంటారు. కక్షపూరితంగా చేసేది కాదు. తప్పులు ఎక్కడైతే ఉన్నాయో, తప్పులు ఏవైతే జరిగినాయో సీరియల్ గా ఒక్కొక్కటి కూడా తప్పకుండా దాని లిస్ట్ వస్తుంది, రాకుండా ఉండదు కదా. దాంట్లో సీక్రెట్ ఏముంటది? పొంగులేటి గారు ఇప్పుడు అది కూడా తప్పకుండా ఓపెన్ చేస్తాం. సార్ పొంగులేటి గారు, ఒకటి కర్ణాటకలో కూడా కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ తెలంగాణలో గణన చేస్తూ ఉంటారు కులగణనకు సంబంధించినటువంటి. ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్ లో పెడతామని అంటుర్రు, కానీ కర్ణాటకలో మాత్రం ఇంతవరకు ఇంకా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఒకటి, అక్కడ మీరు అధికారం లేరు, అక్కడ ఎందుకు పెట్టట్లేదు, ఇక్కడ పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. రేపు ఫ్యూచర్ లో మళ్ళీ కోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైన తీసుకొచ్చి బయట పెట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేయబోతా ఉంది అనేటువంటిది బయట కుల సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. దీనిపైన సీరియస్ గా దృష్టి పెడితే తప్ప దీనివల్ల లాభం లేదు అనేటువంటి చర్చ. తప్పకుండా ఇందాక మీరు అన్నట్లు కోర్టు పరిధిలో ఏదైతే ఫిట్ అవుతుందో ఫిట్ అయ్యే విధంగా అన్ని రకాలుగా ఆలోచించే ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది. తప్పకుండా ఇక్కడ ఏదైతే మాట ఇచ్చామో, అఫీషియల్ గా అనౌన్స్ చేశామో ఇక్కడ చేపడతాం. కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు పెట్టిందో ఎందుకు పెట్టలేదో నాకు పూర్తి వివరాలు అయితే తెలియదు. నేను ఇంకా దాన్ని అప్డేట్ నా మైండ్ లో లేదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు, ఈ రోజు మీ ఫ్రెండ్ ఢిల్లీకి వెళ్ళాడు ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేయడానికి. మీ మాజీ మిత్రుడు కేటీఆర్ ఎస్టీలను తీసుకుని ఎస్టీ కమిషన్ కి వెళ్ళారు. దాన్ని ఎలా మీరు ట్రీట్ చేస్తారు? వారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఏదైతే అధికారులు మొన్న జరిగిన కలెక్టర్ గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కానీ ఇతర అంశాలు ఉన్నాయో, అధికారుల్ని రైతుల ముసుగులో
రైతులు అనే ఒక ఫ్లాగ్ పెట్టుకొని ఆ రకంగా చేయటం నేను మొన్న ఖండించాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. రైతులని ఇబ్బంది పెట్టాలనో, రైతులని జైల్లో పెట్టాలనో, రైతులు